నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఈరోజు ఏం సారీస్ చూపిస్తున్నారు విజయ్ గారు? ఇక్కత్ కాటన్స్ అండి, సమ్మర్ స్పెషల్ ఇక్కత్ కాటన్స్ చూపిస్తాను. ఓకే, ఓన్లీ ఇక్కతే చూపిస్తున్నామండి మనం గత కొన్ని వీడియోస్ నుంచి. మీ దగ్గర ఇంకా వేరే హ్యాండ్లూమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందండి? ఓన్లీ ఇక్కతే ఇది మన ఓన్ లూమ్స్ అండి, అంటే వీవర్స్తో నేను టైఅప్ పెట్టుకున్నాను. సో మెయిన్లీ నేను ఇప్పుడు వర్క్ చేసేది తెలంగాణ వీవ్స్ పైన వర్క్ చేస్తున్నాను. పోచంపల్లి, ఇక్కత్, ఇటు నారాయణపేట, గద్వాలు, ఈ 3 వీవ్స్ మీద నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. అంటే డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మాస్టర్ వీవర్స్తో టైఅప్ పెట్టుకొని ఓకే నేను కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ నేను చెప్పి చేయించుకుంటున్నాను. కాబట్టి మెయిన్ మన దగ్గర స్పెషల్ అంటే ఇక్కత్ శారీస్ అండి, ఇక్కత్, నారాయణపేట, గద్వాల్ అండి. ఓకే అండి. ఓకే, ఏంటంటే మన దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అంటే మార్కెట్లో మీకు చాలా మటుకు ఆ డిజైన్స్ రెగ్యులర్గా దొరకవు. యాక్చువల్లీ ఏంటంటే మాస్టర్ వీవర్స్తో టైఅప్ పెట్టుకొని డిజైనింగ్ అంతా నేను స్వయంగా నేను వాళ్ళతో చెప్పి చేయించుకుంటాను. నాకు ఈ కలర్స్ కావాలి, ఈ డిజైన్స్ కావాలి, ఈ ప్యాటర్న్స్ ఇలా ఉండాలి అని. సో ఈ మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ అయితే మీకు బయట మార్కెట్లో దొరకవు. దానికి తోడు మీరు కొన్ని ఒక 3-4 బ్రాండ్స్ని తీసుకున్నారు కాబట్టి వాటిని డీప్గా వెళ్ళిపోతున్నారు, ప్లస్ అన్ని వేరియేషన్స్ ఇవ్వగలుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మేము ట్రేడింగ్ చేయట్లేదు. ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకు నచ్చిన చీరలు ఏవి కావాలంటే అవి కొద్ది కొద్దిగా మనం పర్చేస్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మన క్రియేటివిటీ కానీ మన ప్రిఫరెన్స్ కానీ మనకు అక్కడ చాయిస్ ఉండదు. రెడీగా మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంటుందో మనం అవి కొనుక్కొని సేల్ చేయడం. సో మెయిన్ అంటే సంప్రద వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ దాట్ బేసిస్. మేము స్వయంగా వీవర్స్తో టైఅప్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ వీవ్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మనకు ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం వేరియేషన్స్ చేసుకుంటూ మనం వీవ్ చేసుకోవచ్చు. అందులో ఫుల్ వైడ్ రేంజ్లో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కత్లో మన దగ్గర కాటన్లో ఉన్న రేంజ్ చాలా ఎక్కువ. పట్టు సిల్క్, ప్యూర్ సిల్క్లో ఉన్నాయి. అలాగే లెహంగాస్, దుపట్టాస్, అంటే డిఫరెంట్ డబల్ ఇక్కత్, సింగిల్ ఇక్కత్, ఇన్ని అంటే మనం వేరువేరుగా అన్ని కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి, అంత మనం చేయలేము. అవునవును, అదే అండి. ఓకే ఓకే, ఇప్పుడు ఈరోజు చూద్దామండి శారీ ఏదన్నా. ఇది కూడా ప్యూర్ మర్సరైజ్డ్ కాటన్ అండి. ఓకే, దీంట్లో ఇప్పుడు మీరు నార్మల్ కాటన్కి దీనికి వేరియేషన్ ఏంటండి? అది ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. మర్సరైజ్డ్ కాటన్ అంటే ఆర్డినరీ కాటన్ని ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మర్సరైజ్ చేస్తారు. ఓకే, అంటే మర్సరైజ్ చేసినప్పుడు ఏంటంటే దాని కలర్ అబ్జార్ప్షన్, డ్యూరబిలిటీ, షైనింగ్, సాఫ్ట్నెస్ ఇదంతా పెరుగుతుంది అనమాట. ఇఫ్ కాటన్కే చేయటం వీలవుతుందండి? ఎనీ ఫ్యాబ్రిక్కి చేస్తారా అలా? కాటనే, ఓన్లీ కాటన్కి కాటన్ని మర్సరైజ్ చేస్తారు. సో మర్సరైజ్ అంటే మీ దగ్గర కాటన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను జనరల్గా అడుగుతున్నాను. మన దగ్గర ప్యూర్ సిల్క్ కూడా ఉంది, కానీ మర్సరైజ్ అనేది కాటన్కి చేస్తారు. సో దానివల్ల ఏంటంటే దీని లైఫ్ కూడా పెరుగుతుంది, సాఫ్ట్నెస్. ఇంకొకటి స్టార్చ్ పెట్టుకోకుండా కట్టేసుకోవచ్చు మనము. ఆర్డినరీ కాటన్ అంటే ఆ చుట్టూ అంటే స్టార్చ్ కంపల్సరీ ఉండాలి. మర్సరైజ్ కాటన్స్ ఏంటంటే మీరు స్టార్చ్ పెట్టకపోయినా బాగుంటాయి. ఇంకోటి కలర్స్, మంచి కలర్స్ అబ్జార్ప్షన్, యాన్కి కలర్ అబ్జార్ప్షన్ క్వాలిటీ పెరుగుతుంది అనమాట. సో మీకు బ్రైట్నెస్, షైనింగ్, సాఫ్ట్నెస్ ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఆర్డినరీ కాటన్కి దీనికి డిఫరెన్స్ అది. సో ప్రైస్ వైజ్ కూడా ఇదంతా ప్రాసెస్కి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఓకే, బాగుందండి. దీనికి బటర్ఫ్లైస్ వచ్చాయి పింక్లో. అవునండి, ఇది ఇక్కత్ కాటన్. సింపుల్గా 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము, పింక్ అండ్ గ్రీన్. పళ్ళు పాట వచ్చేసి మనం గ్రీన్లో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదేంటంటే బాడీ అంతా మనకి ఇలాగే బటర్ఫ్లైస్ మోటివ్స్తో కంటిన్యూ అవుతుంది. 2 rows ఆఫ్ బటర్ఫ్లైస్ ఆల్టర్నేటివ్గా తీసుకున్నాము. దీంట్లో గ్రీన్, ఇక్కడ ఏంటంటే ఇది మెజెంటా కలర్, అంటే సెల్ఫ్ మనకి దీంట్లో వచ్చినట్టుగా ఉంటుంది. సో శారీ అంతా మనకి ఇలానే రన్ అవుతుంది. పింక్ విత్ గ్రీన్ అనేసరికి చాలా హైలైట్ అయింది కలర్ కూడా. కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్స్ ఇదంతా కూడా మనకి ఇక్కత్లోనే పాసిబిలిటీ ఉందండి. అదే మిగతా వేవ్స్ అంటే ఏంటంటే కల్నేత లాగా వస్తాయి. ఇక్కత్లో ఏంటంటే ఎక్కడ కావాల్సిన కలర్ మనం అక్కడ టై అండ్ డై చేస్తాం కాబట్టి కలర్ బై కలర్ వస్తుంది కాబట్టి మీకు అంత బ్రైట్నెస్ ఉంటుంది. అంటే ఈ మెయిన్ ఇక్కత్లో మనకు ఇక్కత్ అనగానే కలర్ఫుల్ వేవ్స్ అనమాట. అది దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? స్ట్రైప్స్ వచ్చాయా?
పళ్ళు పాట వచ్చేసి స్ట్రైప్ సింపుల్గా తీసుకున్నామండి. Straight lines. గ్రీన్లోనే వైట్ లైన్స్ స్ట్రైప్స్ లాగా ఇచ్చాము, హోల్ పళ్ళు అంతా. ఓకే. దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్, ఇది దీని బ్లౌజ్ అండి. చాలా బాగుందండి. ఇంకా బ్లౌజ్ అనేది మన ఇష్టం, కస్టమర్ చాయిస్ అండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కంటిన్యూస్ రన్ కాంట్రాస్ట్ Yeah, బ్లౌజెస్ contrast వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంకా డిజైనింగ్ పార్ట్లో ఇక్కడ వచ్చిన పింక్ మనం దీనికి ప్యాచ్లు కానీ పైపింగ్స్ కానీ అలా వేసుకోవడము, లేకపోతే ఇంకేదైనా మిక్స్ అండ్ మ్యాచ్ ఓకే. అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయండి? సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ డిజైన్. ఇది ఎల్లో జస్ట్ ఎల్లో కలర్. దీనికి సేమ్ ఇంతకు ముందు మనం చూసిన శారీనే కదండి? అవునండి, సేమ్ Just డిజైన్, colour- డిఫరెంట్ కలర్ కాంబినేషన్. Okay. అయితే యాక్చువల్లీ ఒక్కొక్క డిజైన్లో కొన్ని డిజైన్స్లో ఏంటంటే 2-3 కలర్ కాంబినేషన్స్ చేస్తుంటామండి మినిమం. ఒక్కొక్క డిజైన్ ఏంటంటే సింగిల్, అదే ఒకటే కాంబినేషన్, అంటే Okay. సింగిల్ అలాగే రన్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ డిజైన్లో యాక్చువల్లీ 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే 2 చూపిస్తున్నాను Okay. నేను, ఇంకోటి బ్లాక్ కూడా ఉంది. అయితే విజయ్ గారు, ఇప్పుడు ఈ డిజైన్ పర్టికులర్ డిజైన్ ఉంది కదా, లూమ్ మీద పెట్టడానికి అసలు ఎన్ని పీసెస్ తయారు చేయొచ్చు? ఒక డిజైన్ మినిమం 7 శారీస్ చేయాలండి, విత్ బ్లౌజ్ శారీస్ అయితే. వితౌట్ బ్లౌజ్ శారీస్ అయితే మినిమం 8 శారీస్ చేస్తాం అనమాట. సో ఇదే శారీ ఇప్పుడు రిపీటెడ్ క్లయింట్స్, అంటే నాకు యాక్చువల్లీ ప్రతి చోట నుండి కాల్స్ వస్తున్నాయి సేమ్ శారీ కావాలి అని. అంటే ఇప్పుడు లూమ్స్ మీద 7 శారీస్ చేస్తాం, ఒక టైంకి నా దగ్గర 2-3 శారీస్ ఉంటాయి, అంటే అవి సేల్ అయిపోతున్నాయి కదా. మీకు కావాలి అనుకుంటే నాకు ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇస్తే నేను సేమ్ మళ్ళీ వస్తుందండి. అంటే ఒక మినిమం 1 వీక్ అయితే టైం. ఎనీ డిజైన్ 7, కొన్ని అంటే లూమ్ రన్నింగ్ లో ఉంటే ఇప్పుడు 7 శారీస్ కి ఒకేసారి టై అండ్ డై చేస్తారండి. సో ఈ 7 శారీస్ వీవింగ్ టైంలో ఇవైతే పక్కా మనకి 7 శారీస్ వస్తాయి, మినిమం 7 శారీస్. మళ్ళీ మనకి కావాలి అనుకుంటే మళ్ళీ టై అండ్ డై 7 శారీస్కి చేసి మళ్ళీ పెట్టాలి. సో దానికి ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. యాక్చువల్లీ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. కాకపోతే పర్టికులర్గా ఇదే చీర నాకు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. రైట్. దీనికి కూడా సేమ్ ఇంకా మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఈ స్ట్రైప్స్ బ్లాక్ మీద మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ ఉంటుందండి. తర్వాత ఇది పట్టుకున్నా కూడా కొంచెం అంటే తిన్గా అట్లా అనిపిస్తుంది. అవునండి, ఇది మర్సరైజ్డ్ కాటన్ కౌంట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు అదే 80 కౌంట్ శారీ అనుకోండి, అది లావుగా ఉంటుంది అనమాట. కాటన్లో ఎప్పుడు మన క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉండాలి, అంటే అది 100 కౌంట్ 120 కౌంట్ అలా ఉంటుంది. కౌంట్ ఎంత తక్కువ ఉంటే అది క్వాలిటీ బాగున్నట్ట? ఎలా మనకి వీవర్ కౌంట్ ఎంత తక్కువ ఉంటే అంత లావుగా ఉంటుంది, కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అదంతా ఫైన్ కాటన్ అన్నమాట. ఓకే. అంటే ఒక కస్టమర్ మనం కాటన్ అదే కౌంట్లు మనకు తెలియకపోయినా క్లాత్ మీరు ఫీల్ అవుతేనే మీకు తెలిసిపోతుంది. అంటే ప్రాక్టికల్, ఇప్పుడు అదంతా టెక్నికల్ నాలెడ్జ్ పక్కన పెట్టండి. పల్చగా ఉంటే మంచిదా? పల్చగా ఉండాలి, కాటన్ ఎప్పుడు పల్చగా ఉండాలి. అదెంత ఫైన్ అంటే ఫీల్ ఎలా ఉంటుంది అంటే పల్చగా ఉంటే మనం ఒక వాష్ అయినాక చుట్టుకుపోతుందేమో అన్న. కాటన్ లో ఎప్పుడు అంటే హ్యాండ్లూమ్ కాటన్స్ ఎంత ఫైన్ క్వాలిటీ అంటే దాని కౌంట్ అంత ఎక్కువ ఉంటుంది. అంటే 120 కౌంట్ అంటే అది ఫైన్ క్వాలిటీ అన్నమాట. ఆ క్వాలిటీకి ఆ క్లాత్ చాలా పల్చగా ఫైన్గా అంటే మీరు ఫీల్ అవుతేనే కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్స్కి వస్తున్న క్రేజ్ నాకు రీసెంట్గా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో ఈ లాంగ్ ఫ్రాక్స్కి ఇక్కత్ కాటన్స్ని, మన మర్సరైజ్డ్ కాటన్స్ని లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకొని అంటే అంత కంఫర్ట్గా, అంటే రీసెంట్గా వాళ్ళ కాల్స్ వచ్చి నాకు చెప్పిందనమాట. లాంగ్ ఫ్రాక్స్ అంటే నైటీస్ కన్నా మాకు ఇవి కంఫర్టబుల్గా ఉన్నాయి, అట్లా అని బయటికి కూడా వెళ్ళొచ్చు, అంటే ఈవెన్ క్లినిక్ వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటుంది అని నాకు వచ్చిన రెస్పాన్స్ అది. అంత కంఫర్టబుల్గా ఉంటాయండి. ఈవెన్ పిల్లలకి యాక్చువల్లీ ఇప్పుడు అంటే కొన్ని మోడల్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్స్ మన హ్యాండ్లూమ్స్నే పెడుతున్నారు. అదొక మంచి ఇదండి. ఇంకా గవర్నమెంట్ కూడా ఎలాంటి అంటే ఆర్డర్స్ పాస్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే పిల్లలకి ఆ కంఫర్ట్ జోన్
యూనిఫామ్లో కంఫర్టబుల్గా అంతసేపు వాళ్ళు ఆడుకున్నా చదువుకున్నా అంత కంఫర్టబుల్గా ఉంటారు. అదొకటి చిన్నప్పటి నుంచే హ్యాండ్లూమ్స్ వాల్యూ, వాటిని ఎలా ప్రమోట్ చేయాలి, వాటి ఏంటి, అది చిన్నతనం నుంచే వాళ్ళలో డెవలప్ అవుతుంది. దానితోడు వీవర్స్ని ఎంకరేజ్ చేసిన మనకు చేనేత పరిశ్రమ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవునండి. ఇంకొకటి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా ఆల్రెడీ చెప్పారు కదా, వీక్లో 1 డే హ్యాండ్లూమ్స్ వేసుకోవాలి అని. అలాగే కాలేజ్లో కూడా, అంటే చాలా కాలేజెస్లో యాక్చువల్లీ డ్రెస్ కోడ్ పెట్టారు. అంటే చున్నీ కంపల్సరీ వేసుకోవాలి, జీన్స్ అలో చెయ్యట్లేదు. అలాగే హ్యాండ్లూమ్స్ ఎంకరేజ్ అంటే ఒక యూనిఫామ్ లాగా, ఒక డ్రెస్ కోడ్ లాగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అంటే యాక్చువల్లీ ఇది ఒక మంచి మూమెంట్ వచ్చింది మనకి. అంటే అప్పుడెప్పుడో క్విట్ ఇండియా మూమెంట్ లాగా ఇప్పుడు హ్యాండ్లూమ్ మూమెంట్ ప్రతి చోట మనకు కనిపిస్తుంది. చిన్న పిల్లల యూనిఫామ్స్ దగ్గర నుంచి జాబ్, అది ఇంప్లిమెంటేషన్ లో కూడా ఉంటే బాగుంటుంది. అవునండి, చాలా మట్టుకు అవుతుంది అలా. అంటే మెయిన్ ఏంటంటే కంఫర్టబుల్ గా కూడా ఉంటారు, అలాగే హ్యాండ్లూమ్స్ ని కూడా ప్రమోట్ చేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.